అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా మలాకీ 4:2 నా నామమందు భయభక్తి గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును. దేవుని యందు భయభక్తి గల వారందరూ దిక్కులేని స్థితిలో ఉండరు. వారి కొరకు నీతిశూరుడు ఉదయించబోతున్నాడు. నీతిశూరుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగ్గా రాబోతున్నాడు. ఆత్మల రక్షకుడు, మనుషులందరినీ విమోచించగల శక్తివంతుడైన దేవుడే మానవ రూపిగా ఈ భూమి మీదకు రాబోతున్నాడు. ఆయన తన ప్రజలను ఎంతో ప్రేమించువాడు. ఆయన ప్రజలను వారి పాపం నుండి విడిపించువాడు, రక్షించువాడు, కాపాడువాడు. ఆ క్రీస్తు ప్రభు వారి యొక్క రాక గురించి రాయబడిన ప్రవచన లేఖనం. మరి భౌతికంగా ప్రకృతిలో ఒక సూర్యుడు ఉన్నాడుగా, ఈ సూర్యోదయం గురించి కూడా ఆలోచించేద్దాం. ఎక్కడైనా ఒక మార్కెట్లో కానీ ఒక పని స్థలంలోకి మీరు వెళ్ళి పని జరిగించాలనుకున్నప్పుడు ఆ దినం సూర్యాస్తమయం అయిపోతే అక్కడ ఉన్నవారు ఏం చెప్తారంటే, రేపు ఉదయకాలం చేస్తామండి. ఆ రాత్రి వేళ ఆగిపోయిన ప్రతి పని కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సూర్యోదయమున. మరి మీ జీవితాల్లో ఆగిపోయినవి అనేకం ఉండొచ్చు. వాటిని మళ్ళా తిరిగి ప్రారంభింపజేయగల శక్తిమంతుడైన దేవుడు నీతిశూరుడు. ఆయన మీ పైన ఉదయించినప్పుడు ఆయన ముఖకాంతి, ఆయన సన్నిధి కాంతి మన జీవితంలో ఆగిపోయినవన్నీ కూడా ప్రారంభించబడతాయి. ద డే ఈస్ గోయింగ్ టు కమ్, ద లైట్ ఆఫ్ గాడ్ విల్ షైన్ అపాన్ యూ. ఎవ్రీథింగ్ దట్ స్టాప్డ్ ఇన్ యువర్ లైఫ్ విల్ రీస్టార్ట్. ఎవ్రీథింగ్ దట్ యూ లాస్ట్ ఇట్ విల్ బి రిస్టోర్డ్. గాడ్ విల్ రిన్యూ ఎవ్రీథింగ్. మీ జీవితంలో సమస్తాన్ని నూతనపరచగలిగిన వాడు, మీ పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునేలాగా రిస్టోర్ చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. మీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ప్రార్థన జీవితాన్ని కోల్పోయినా, విశ్వాసాన్ని కోల్పోయినా, ఒకవేళ ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో మీరున్న ప్రభు అయిన దేవుని కృప, ఆ నీతిశూరుడైన క్రీస్తు యేసు వారి యొక్క ముఖ ప్రకాశం మీ మీద ప్రకాశించి మిమ్మల్ని తిరిగి లేవనెత్తి మీ జీవితంలో ఆగిపోయిన మంచి కార్యాలన్నీ మళ్ళా తిరిగి ప్రారంభించబడును గాక. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థతను అందుచున్నామని యెషయా 53:4-5 అతడు పొందిన గాయములు అనగా క్రీస్తు ప్రభు మానవాళి నిమిత్తమై శిలువలో చేసిన ఆ త్యాగము, యాగాన్ని జ్ఞాపం చేసుకుంటే మానవులందరినీ క్షమించుటకు ఆయన పాపక్షమాపణ నిమిత్తం రక్తం చిందించాడు. మరి ఆయన పొందిన గాయములన్నీ కూడా మనల్ని స్వస్థపరచడానికే. ఈ వాగ్దానం ఎత్తి కూడా ప్రార్థించండి. మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన రక్షక నీతిశూరుడా, నీ కృప, నీ కనికరం మా మీద చూపండి. మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ ప్రజలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మరొకసారి మమ్మల్ని దర్శించు ప్రభువా. మా జీవితంలో ఏ విషయంలో అయితే మేము మారుమనసు పొందలేదో మారుమనసు పొంది నీ వాక్యానికి విధేయులవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభువా, నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగుతుందని మమ్మల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేయండి. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. ఆయన వెలుగు మీ మీద ప్రకాశించబోతుంది. ప్రభువారు వెళ్తున్న మార్గంలో 12 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తురాలై బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభు వస్త్రాలు మాత్రం ముడితే బాగుపడతాననుకుని ప్రభు వెనగ్గా వచ్చి ఆయన వస్త్రాలు ముట్టిన వెంటనే ఆమె బాధ నివారణ స్వస్థత పొందిందని రాయబడింది. అలాగనే సుమారు 38 yearsగా మంచం పెట్టి ఉన్నటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళి ప్రభు అంటాడు, నువ్వు లేచి నడు అన్నట్టునే ఆయన స్వరం విడుదలైన వెంటనే, ఆయన మాట విడుదలైన వెంటనే శక్తి లేని వారికి శక్తి కలిగింది. బలహీనుడైన వ్యక్తి లేవగలిగాడు, నిలబడగలిగాడు, నడవగలిగాడు, పరిగెత్తగలిగాడు. అటువంటి కృప, అటువంటి శక్తిని ప్రభు మీకును దయచేసి మీ ఆత్మను రక్షించడమే కాకుండా మిమ్మల్ని తన కృపలో వర్ధిల్ల చేసి బలపరచగల శక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేయండి. నీతిశూరుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రజలను పాపం నుండి విడిపించాడు, వ్యాధి రోగం నుండి విడిపించాడు, శాపములు కొట్టివేశాడు, చీకటి బ్రతుకులకు వెలుగును అనుగ్రహించాడు. దేవుని వెలుగు మీ మీద ప్రకాశించి గొప్ప కార్యములు మీ కొరకు, మీ కుటుంబం కొరకు జరిగించగల శక్తిమంతులైన దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ఒక కీర్తన పాడుకుందాం. మీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నే
సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మీ జీవితంలో ముందుకు కొనసాగకుండా మిమ్మల్ని ఆపినటువంటి కారు మేఘాలు, సమస్త చీకటి తొలగిపోయే విధంగా నీతి సూడని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖకాంతి మీ అందరి మీద మనందరి మీద ప్రకాశించునుగాక. ఈ సమయంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్న నీ ప్రజలందరినీ జ్ఞాపం చేసుకోండి. ప్రభు, నీ యందు భయభక్తి గల వారందరికీ నీతిశ్వరుడు ఉదయిస్తాడని, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తాయని. అవునయ్యా, నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగుతుంది, మీ రెక్కల కింద మాకు ఆరోగ్యం కలుగుతుంది. స్వస్థతను అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో, బలహీనతో, బాధతో ఉన్నారో వారందరినీ ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. బాగు చేయవాడు, నిలబెట్టువాడు, స్థిరపరచువాడు నీవే. నీ ప్రజలను తాకండి. ఎవరైతే శరీర అనారోగ్య బలహీనతో ఉన్నారో వారందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. కనికరం గల మా తండ్రి, మీ దయచూపి నీ ప్రజలను ప్రమాదం నుండి తప్పించి, అపాయం నుండి తప్పించి, వ్యాధిగ్రస్తులైన వారిని లేవనెత్తి, మా సంకటములన్నీ బాపువాడు నీవే. నీతిశూరుడైన మా ప్రభువా, మాపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేస్తున్నందుకు స్తోత్రం. నీ సన్నిధిలో గడిపే మంచి మనసు వీరందరికీ దయచేయండి, బలపరచండి. రాబోయే దినాల్లో నీ బలమైన సాక్షులుగా వీరందరిని నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటు న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.